ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజస్థాన్లోని మేఘా గ్రామ సమీపంలో డైనోసార్ యుగం నాటి శిలాజాలను కనుగొన్న శాస్త్రవేత్తలు. భారత్లో తన కార్యకలాపాలను విస్తరించనున్న చాట్ జీపీఐటీ రూపకర్త ఓపెన్ ఏఐ. న్యాచురల్ ఇంగ్లాండ్ ప్రాజెక్టుల ద్వారా 150 అరుదైన జాతుల పునరుద్ధరణ. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భారీగా కానుకలు, నగదు సమర్పించిన భక్తులు. అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్రను బైద్యనాథ్ ధామ్తో కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ప్రారంభం. రాజస్థాన్లోని జైసల్మేర్లో డైనోసార్ యుగం నాటి శిలాజాలు కనుగొనబడ్డాయి. ఒక చెరువు తవ్వకాలు జరుగుతుండగా పెద్ద ఎముక ఆకారంలో ఉన్న నిర్మాణం, కొన్ని శిలాజాలు వంటి అవశేషాలు కనుగొనబడ్డాయి. జైసల్మేర్కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెగా గ్రామ సమీపంలోని ఒక చెరువు వద్ద తవ్వకాలు జరుపుతుండగా స్థానికులకు కొన్ని వింత ఆకారంలో ఉన్న రాళ్లు కనిపించాయి. వాటిలో పెద్ద ఎముకను పోలిన నిర్మాణాలు, శిలాజకంగా మారిన కలప వంటి వస్తువులు ఉండటంతో వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని జిఎస్ఐ బృందం పరిశీలిస్తుంది. ఈ శిలాజాల వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ వంటి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించనున్నారు. జైసల్మేర్ ప్రాంతంలో డైనోసార్లు ఆనవాళ్లు లభించడం ఇది 5వసారి కావడం విశేషం. గతంలో ఇక్కడ డైనోసార్ ఎముకలు, పాదముద్రలు లభ్యమయ్యాయి. తాజా ఆవిష్కరణ కూడా నిర్ధారణ అయితే ఈ ప్రాంతం పురావస్తు పరిశోధనలకు మరింత కీలక కేంద్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ సంస్థ భారత్లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ఏడాది చివరికల్లా భారత్లో తమ తొలి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. భారత్ ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్కి మద్దతు ఇవ్వడంతో పాటు దేశంలోని వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం చాట్ జీపీటీని వినియోగిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే భారత్లో వీక్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 4 రెట్లకు పైగా పెరిగింది. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఓపెన్ ఏఐ భావిస్తుంది. దీంతో భారత్లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత్లో చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేసి స్థానిక బృందం కోసం నియామక ప్రక్రియను కూడా ప్రారంభించింది. న్యాచురల్ ఇంగ్లాండ్ నిర్వహించిన ప్రాజెక్టుల ద్వారా 150 అరుదైన జాతుల పునరుద్ధరణ జరిగింది. ఈ కార్యక్రమంలో 63 ప్రాజెక్టులు 78 భాగస్వాములతో కలిసి 150 జాతులను కాపాడాయి. వీటిలో చాలా జాతులు జాతీయంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. 15,000 కంటే ఎక్కువ జంతువులు, మొక్కలను నాటి భూభాగాలను విస్తరించడానికి స్థానభంశం చేశారు. 12,000 కంటే ఎక్కువ కీటకాలు, క్షీరదాలు, పక్షులను క్యాప్టివ్ బ్రీడింగ్ ద్వారా పెంచి వన్య ప్రాంతంలో విడుదల చేశారు. అలాగే హాస్టింగ్స్ ఈస్ట్ సక్సెస్లో 100 సంవత్సరాల తర్వాత హాక్స్బీడ్ మైనింగ్ బీ తిరిగి కనుగొనబడింది. నార్త్ యార్క్షైర్ మూర్స్లో బ్లాక్ గ్రౌస్ తిరిగి పరిచయం చేయబడింది. యార్క్షైర్లో లేడీస్ స్లిప్పర్ ఆర్చిడ్ సహజంగా వృద్ధి చెందింది. 5,930 ఎకరాల వన్యప్రాణుల సంపన్న ఆవాసాలను సృష్టించారు. బెర్క్షైర్లో రహదారిని సురక్షితంగా దాటడానికి టన్నెల్ను నిర్మించారు. సక్సెస్లో బ్యాట్ల కోసం పాత భవనాలను బ్రీడింగ్ కోసం సిద్ధం చేశారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం భారీగా వచ్చింది. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు, నగదు రూపంలో మొత్తం 4.51 కోట్ల ఆదాయం సమకూరినట్లు శ్రీశైలం ఆలయ అధికారులు తెలిపారు. ఈ నగదుతో పాటు 164.500 గ్రాముల బంగారం, 5.840 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను కూడా భక్తులు కానుకలుగా సమర్పించారు. శ్రీశైలం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చంద్రావతి కళ్యాణ మండపంలో అత్యంత పటిష్టమైన నిఘా మధ్య లెక్కించారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు శివసేవకులు కూడా పాల్గొన్నారు. నగదు, బంగారం, వెండితో పాటు వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా భక్తులు హుండీలో వేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 598 యుఎస్ఏ డాలర్లు, 20 కెనడా డాలర్లు, 100 న్యూజిలాండ్ డాలర్లు, 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 100 సింగపూర్ డాలర్లు, 100 యూరోలు, 115 సౌద్ అరేబియా రియాల్స్, 102 ఖతార్ రియాల్స్, 300 ఒమన్ బైసా,
ఒక కువైట్ దినార్ వంటి విదేశీ కరెన్సీని కూడా భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకి గుడ్ న్యూస్. అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్రను బైద్యనాథ్ ధామ్తో కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్టు రైలుని ప్రారంభించినట్లు ఐఆర్టీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైలు బయలుదేరుతుంది. ఒడిశాలోని జగన్నాథ ఆలయం, కోనార్క్ సూర్య దేవాలయం, జార్ఖండ్లోని బాబా బైద్యనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను కవర్ చేస్తుంది. అలాగే సాయంత్రం గంగా ఆరతి, రామ జన్మభూమి, హనుమాన్ గిరి, ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంగమంలను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం 9 రాత్రులు 10 రోజులు ఉంటుంది. ఇందులో రైలు, రోడ్డు ప్రయాణం, వసతి అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.